గురువుగారు, రాముడు ఒక రాజు కూడా. ఒక రాజు ఏకపత్ని వ్రతుడుగా ఉండటం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చింది? అలాగే రాముడి వ్యక్తిత్వంలో ఈ అంశం ఎందుకంత కీలకమైంది? రాజు అంటే అర్థం ఏమిటి? కిరీటం పెట్టుకున్నవాడు. కిరీటం పెట్టుకోవడాన్ని ఏమంటారు? పట్టాభిషేకం అంటారు. అవునండి. ఈ పట్టాభిషేక రహస్యం ఎవరైనా చెప్తున్నారా? లేదు. తమాషా ఏమిటంటే, మీకందరికి ఒక పెద్ద ఆయన తెలుసును, కానీ వాడు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు ఎవరు? ఇంద్రుడు. ఆడపిల్ల కనిపిస్తే గానా బజానా అని కాదమ్మా. ఇంద్రుడి భార్య ఇంద్రాణి. ఇంద్రాణిని ఇంద్రుడు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. పరమ ఏకపత్ని వ్రతం. కానీ రంభావరసి మేనక ఎంటర్టైన్మెంట్కి తమ భార్యలుగా తీసుకోలేదు ఆయన. ఇది చాలామందికి తెలియదు. అన్నట్టు పెళ్లిలో చెంగుముడి వేస్తారు కదమ్మా. అబ్బాయి కండువానే పట్టుకొచ్చి అమ్మాయి కండు ముడేసేటప్పుడు వేదమంత్రం ఉంది. ఇక్కడి నుంచి ఇంటి లోపల అధికారం నాది, నువ్వు మాట్లాడితే బయటికి వెళ్ళి మాట్లాడుకో అని అర్థం ఉంది అక్కడ. అందుకనే ఇంద్రాణి ఏతు ప్రథమ ఇంద్రాణి వై సేనాయాం దేవత అంటే ఇంద్రుడి కంటే ముందు వెళ్ళేది ఇంద్రాణి మాత్రమే. ఆ ఇంద్రాన్ని ఎవరు రక్షించారు? బృహస్పతి రక్షించేవాడు. నహుషుడు లాంటి వాడు కూడా వెళ్ళడానికి చేత కాలేదు. రాక్షసులు ఇంతమంది ఇంద్రుడిని పక్కేదో సింహాద్రి మీద కూర్చున్నారు. అయ్యా మీరు చెప్తుండే మీరు ఎక్కడికో వెళ్ళే సైడ్ ట్రాక్కి అనొచ్చు. మీరు నేను సైడ్ ట్రాక్ వెళ్ళటం లేదు, రాముడు రాజు అన్నాడు కదా, దానికోసం. దశరథుడు సుమంతుని పిలిచి నాయన రాముడు తీసుకురా అన్నట్టు. సీతాదేవి గుమ్మం దాకా వచ్చి బెస్ట్ స్టాప్లకు చెప్పిందిట. ఏమని చెప్పింది తెలుసా? మీ నాన్న నీకు పట్టాభిషేకమా? తప్పకుండా చెయ్యాలి. మీ నాన్న నీకు పట్టాభిషేకం. శ్లోకాలు చెప్పటం లేదు. నువ్వు కూడా ఎలా ఉండాలంటే చేతిలోను లేడి కొమ్ము పెట్టుకుని యజ్ఞాలు చేస్తూ ప్రజలందరికీ క్షేమం కలిగించేలాగా అలాంటి యజ్ఞం జరగాలండి అని ఊరుకోలే. అప్పుడు వేసింది కడప బాంబోటి. ఇంద్రుడికి బ్రహ్మదేవుడు పట్టాభిషేకం చేసినట్టుగా మీ నాన్న నీకు పట్టాభిషేకం చెయ్యుగాక. బ్రహ్మగారు దేవతలందరినీ సృష్టించాడు. చిట్ట చివరికి ఇంద్రుడిని సృష్టించాడు. నా పోర్ట్ఫోలియో ఏమిటని అడిగాడు ఇంద్రుడు. వీళ్ళందరికీ రాజు వెళ్ళు అన్నాడు ఈయన. ఆయన జీవో బట్టు బయటకు వచ్చాడు. వాళ్ళంతా జీవో అన్నారు, గెటౌట్ అని. నీకంటే ముందు పుట్టిన వాళ్ళం మేము, నువ్వు మాకు రాజు ఏమిటో గెటౌట్ అన్నారు వాళ్ళు. ఇంద్రుడు గడగడ గడగడ వణికిపోతూ పరిగెత్తుకు వచ్చాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. ఏమైందయ్యా అన్నాడు. ఇలా జరిగిందన్నాడు. బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. కోపంతో మొహం ఎర్రబడిపోయింది. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, అయ్యా నీ జీవో అక్కర్లేదు నాకు, నీ మొహంలో ఉన్న ఎర్ర కాంతి ఉందే అది నాకు ఇచ్చేసి. ఆ కాంతి వల్లే భయపడి దేవతలంతా ఇలా ఉన్నారు. ఆ కాంతి నాకు ఇచ్చావు అనుకో, నా మాట వింటారు. మరి నా కాంతి ఇచ్చేసా నువ్వు నన్ను ఎవడంటావేమనరా, ఇక్కడి నుంచి నీ పేరు ఎవడవుతుంది అన్నాడు. అందుకని బ్రహ్మగారి పేరు ఏంటో తెలుసా? కయితి బ్రహ్మణో నామ. అందుకని విశ్వసహస్రంలో ఉంది కహ అని పేరు. అందుకని ఆ ఎర్రటి కాంతినంతా తీసి పసుపు పచ్చని వస్త్రం కింద మార్చి ఇంద్రుడికి తలకి చుట్టాడు. అది పట్టము కట్టుట. అయిన తర్వాత కమండలంలో నీళ్లు తీసి నెత్తి మీద పోసాడు. అభిషేకము. 2 పదాలు కలపండి, పట్టాభిషేకం. బయటికి రాగానే నెత్తి మీద కిరీటం లేదు, ఏం లేదు. వాడు సాష్టాంగ పడ్డాడు. అంటే సీతాదేవి చెప్పిన మాట ఏమిటి? నెత్తి మీద కిరీటం మీద కొంపలో కూర్చోవడం కాదు, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేప్పుడు ఎంతమంది రాక్షసులు వచ్చారో చూసావు కదా, నేను నగరం అంతా రాక్షసులతో ఉంది, ఏం చేస్తున్నావు నువ్వు? అంచేత పట్టాభిషేకం అంటే నీ ప్రజలు బాగుండాలి, అది గుర్తుపెట్టుకో. అందుకనే పట్టాభిషేకం కాస్త పోస్ట్ పోన్ అయ్యింది. అడవిలో మహర్షులు ఏమన్నారు తెలుసా? అయ్యా మేమేం చేయండి అన్నాడు. నువ్వు నగరంలో కిరీటం పెట్టు కూర్చున్నా, ఇక్కడ జడలు కట్టు కూర్చున్నా, నువ్వే మాకు మహారాజువి. వాళ్ళంతా అన్నారు, నగరస్థోవా వనస్థోవా రాజా నహ త్వం. ఇప్పుడు రాజు పట్టాభిషేకానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎవరి వల్ల వచ్చింది? సీతాదేవి వల్లే వచ్చింది. అంచేత ఆ రాజ్యాన్ని కాపాడాలి. ఎంతవరకు రాజ్యాన్ని ఎవరు కాపాడారో తెలుసా అమ్మా? 3 ఉన్నారు. నేవల్ ఆఫీసరు గూడు, రాక్షసులు రానివల కాలువల మించి. ఎయిర్ కమాండరు జటాయువు,
టీఏడీఏ లేవు వాళ్ళకి. మరి మేజర్ జనరల్ ఎవరు? అగస్త్యుల వారు. అక్కడ కూర్చుని ఆయుధాలన్నీ పెట్టు కూర్చున్నాడు. అంచేత అగస్త్యాశ్రమం అవతలే రాక్షసులు ఉన్నారు తప్ప యువతలు లేరు. ఇది ఎవరు పట్టించుకోరమ్మా. అలాంటి వాళ్ళందరినీ కాపాడాలి, అందుకని రాజు. ఓకే. అలా రాజుని చేసింది ఎవరన్నమాట? అమ్మవారి చేసింది. సీతమ్మ దేవి. చేయడమే కాదు, తను ఎక్కడుంది? అడవిలో కూర్చున్నా కానీ లక్ష్మణుని వీళ్ళందరినీ ఏమంది? అంతా బాగున్నారు కదా నాయన, ప్రజలంతా బాగున్నారు కదా అడిగింది ఆవిడ. చిట్ట చివరి దశ వరకు కూడా ప్రజలు బాగున్నారా లేదా, ప్రజలు బాగున్నారా లేదా. భూదేవి వచ్చి భూకంపం సృష్టించింది. అమ్మా, ఆయనకి నాకు సంబంధం అమ్మా, మధ్యలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతావు, భూకంపం వదిలిపెట్టు అంది తల్లిని. అంచేత ఏకపత్ని వ్రతం వెనకాల రాజు అనే దాన్ని బట్టి ఇదే సందేశము. మళ్ళీ మీరు అడిగిన దాన్ని బట్టే ఇంకోటి అర్థమవుతోంది. యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ అని ఉంది. ఆ సర్గ చివరి లోపల రాముడు పరిపాలన చేస్తుంటే ప్రజలంతా ఎలా ఉన్నారు అన్నది ఒక 40 శ్లోకాలు ఉన్నాయి. ప్రజలంతా పక్క ఆడపిల్ల మీద మోజు పడకుండా ఉన్నారు, భార్యల్ని ప్రేమగా చూసుకున్నారు, తల్లులని తండ్రులని అందరినీ ప్రేమగా చూసుకున్నారు, జబ్బులతోటి ఎవడూ చావలేదు, భార్యలని అనుమానించలేదు. అది సందేశం రాముడిచ్చింది. చివరికి రాముడిచ్చిన సందేశం ఒక్కటే ముక్కలో చెప్తా. ఏమిటో తెలుసా? కష్టాలకి కుంగకు, సుఖాలకి పొంగకు, ప్రలోభాలకి వంగకు, సత్య ధర్మాలు పాటించు, మానవుడే మనీషి అవుతాడు. అది సంగతి. అంటే మొత్తం రామాయణానికి ఉన్న ఆ సన్నివేశం అంతా కూడా ఎంత అందంగా చెప్పారు 3 ముక్కల లోపల. ఇదే సందేశము. అందుకనే మన తెలుగు వాళ్ళ గొప్పతనం ఏమిటంటే ఏ మాట వచ్చినా రామ. ఆశ్చర్యంగా రామ రామ ఇలా జరిగిందే, అలాగే అంతా రాముడిదే. ఆ చిలక రామచిలక, వాడు 10 మంది రామదండండి వాళ్ళు, వాడు ఎవడు చెప్పిన వాడు వింటుండే అటెండర్, వాడు రాంబంటండి. ఆఖరికి రాముడి పేరు లేకుండా కావ్యాలు రాయరు. రాముడి గుడి లేనిది ఊళ్ళు ఉండవు. అక్కడ రామ మందిరం పెడతారు, ధ్వజస్తంభం పెట్టక్కర్లేదు. ఇది రాముడు మనకిచ్చింది. అందుకని శ్రీరాముని ఉన్నాడు, ఇది మనస్సులో పెట్టుకుందాం, ప్రయత్నిద్దాం. ఒక్క రామ గురించి చెప్పాలంటే మీరు తీరుబడిగా రామ రహస్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో రామ శబ్దానికి 27 నిర్వచనాలు ఇచ్చారు. ఎంతో అందమైనవి. వీళ్ళంతాను నమస్వాయిలోంచి మా తీసి నారాయణలోంచి రా తీశారు. అలా ఎవడు తీయలే, మనం చెప్పుకున్నాం సరదాకి తప్ప దాంట్లో మాట చెప్పలే. ఒక రామ శబ్దాన్ని 27 రకాలుగా వ్యాఖ్యానం చేసింది రామ రహస్యోపనిషత్తు. చాలా గొప్పది అది. అది కూడా అధర్వణ వేదంలో ఉంది. అది విశేషం.